హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీ డ్రామా వరల్డ్. ఈరోజు యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఎపిసోడ్ 9లో ఏం జరగబోతుందో చూడబోతున్నాం. ఓపెనింగ్ సీన్లో జీషింగ్ మరియు ఈచెన్ మూవీ చూస్తూ ఉంటారు. మూవీ చూస్తూ ఈచెన్ వాళ్ళ లైఫ్ గురించి, జీషింగ్ కంపెనీ గురించి అండ్ తను ఎలా అయితే తన లైఫ్ని స్టేబుల్ అండ్ సింపుల్గా ఊహించుకున్నాడో చెప్తూ ఉంటాడు. జీషింగ్ సైడ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తన సైడ్ చూసరికి తను అప్పటికే నిద్రపోయి ఉంటుంది. ఇంకా ఈచెన్ లేచి లైట్స్ అండ్ టీవీ ఆఫ్ చేస్తాడు. తర్వాత సిస్టమ్ కూడా ఆఫ్ చేయబోతూ అక్కడ జీషింగ్ తనకి ప్రపోజల్ కోసం రెడీ చేసిన రిపోర్ట్ చూస్తాడు. అది చూసి జీషింగ్ సైడ్ బాధగా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈచెన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాడు. అప్పుడే హీరోయిన్ ఆఫీస్ వెళ్ళడం కోసం రెడీ అయ్యి అక్కడికి వస్తుంది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ చేస్తుంటూనే జీషింగ్కి క్యాబ్ డ్రైవర్ నుంచి కాల్ వస్తుంది, త్వరగా రమ్మని, అక్కడ పార్కింగ్ చేయడానికి ప్లేస్ లేదు అని. సో జీషింగ్ లేచి ఇంకా ఈచెన్కి బాయ్ చెప్పి హగ్గిచ్చి వెళ్తుంటుంటే ఈచెన్ తనని ఆపుతాడు. ఆపి మనం బ్రేకప్ అవుదామని అంటాడు. జీషింగ్ చాలా షాకింగ్గా ఏమన్నావు అంటే నేను అన్నాను మనం బ్రేకప్ చేసుకుందామని అంటాడు మళ్ళీ ఈచెన్. జీషింగ్ చాలా షాక్గా నువ్వు జోక్ చేయట్లేదు కదా, నేను చాలా కోపంగా ఉంటాను నువ్వు ఈ విషయంలో జోక్ చేస్తే అంటే లేదు నేను నిజమే చెప్తున్నాను అని అంటాడు. అప్పుడే తనకి క్యాబ్ డ్రైవర్ నుండి కాల్ వస్తుంది రమ్మని. తను చాలా కోపంగా వస్తున్నాను వెయిట్ చేయమని చెప్పా కదా అని అరిచి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు ఈచెన్ నువ్వు వెళ్ళు జీషింగ్ అని అంటాడు. దానికి జీషింగ్ తన చేతికి ఉన్న ప్రపోజల్ రింగ్ తీసి ఈచెన్ ముందు పెట్టి నీకే చాయిస్ వదిలేస్తున్నా, ఆలోచించి డెసిషన్ తీసుకో అని రింగ్ అక్కడ టేబుల్ పైన పెట్టేసి అక్కడి నుండి వెళ్తుంది ఏడ్చుకుంటూ. జీషింగ్ క్యాబ్లో వెళ్తూ కూడా అదే గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకో సైడ్ ఈచెన్ కూడా ఆ రింగ్ సైడ్ చూస్తూ బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అప్పటికే హీరో విజ్డమ్ మెడికల్ సమ్మిట్లో ఉంటాడు. అక్కడ వచ్చిన గెస్ట్స్ అందరితో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత జీషింగ్ క్యాబ్ అక్కడ వచ్చి ఆగుతుంది. తర్వాత తన ఏడుపు ఫేస్ తుడుచుకొని కొంచెం టచ్అప్ చేసుకొని లోపలికి వెళ్తుంది. జీషింగ్ లోపలికి రావడం హీరో గమనిస్తాడు అప్పుడే. తర్వాత జీషింగ్ వెళ్ళి తనకి అసైన్ చేసిన ప్లేస్లో కూర్చుంటుంది. ఇంకో సైడ్ ఈచెన్ తను అండ్ ఈ జీషింగ్ మెమొరీస్ అన్నీ అండ్ వాళ్ళు ఇద్దరు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు అక్కడ నుంచి తన వేరే ప్లేస్కి లీవ్ అవ్వడం కోసం. ఇంకో సైడ్ జీషింగ్ ఈవెన్తో అక్కడ సమ్మిట్లో ఉన్నప్పటికీ తన ఫోన్ సైడ్ చూసుకుంటూ అండ్ ఈచెన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత హీరో వచ్చి జీషింగ్ అని 2 times పిలిచాక జీషింగ్ హీరో సైడ్ చూస్తుంది. తను ఒక ఎంటర్ప్రెన్యూర్ని జీషింగ్కి పరిచయం చేస్తాడు. ఆ ఎంటర్ప్రెన్యూర్ కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ, మీరు ఇన్వెస్ట్ చేస్తారంటే మంచి కంపెనీ అయ్యి ఉంటుంది అని అంటాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటేనే అక్కడికి జెంగ్డీ కూడా వస్తుంది. తర్వాత వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే జెంగ్డీ హీరోయిన్ని తక్కువ చేయడం కోసం మిస్టర్ చెన్ చాలా పెద్దవారి ఇండస్ట్రీలో నువ్వు ఎందుకు ఫోన్ చెక్ చేసుకుంటున్నావు అని అంటే హీరో జీషింగ్ ఏదో ట్రబుల్లో ఉందని అర్థమై అది కవర్ చేయడానికి నువ్వు మిస్టర్ చెన్ కాంటాక్ట్ కావాలంటే డైరెక్ట్ అడగొచ్చు, ఎలా అడగాలి అని ఆలోచిస్తున్నావా అని అంటాడు. తర్వాత మిస్టర్ చెన్ కమాన్ జీషింగ్ మనం వీచాట్లో యాడ్ చేసుకుందాము అని చెప్పి వాళ్ళిద్దరూ కాంటాక్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. తినుకుంటూ మాట్లాడదామని అందరు కలిసి అక్కడ నుండి వెళ్ళి ఫుడ్ తింటూ ఉంటారు. తినేటప్పుడు జెండి మిస్టర్ హాన్ని అండ్ అక్కడ ఉన్న మిస్టర్ షెన్ని దీని తర్వాత పార్టీ ఉంటుంది మనం అక్కడికి వెళ్దామా, మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా అని అడుగుతాడు. హీరో ఏం రెస్పాన్స్ ఇవ్వడు. తర్వాత మిస్టర్ చెన్ని కూడా అడుగుతుంది జెండి. మిస్టర్ షెన్ పీర్స్ తోటి కమ్యూనికేట్ చేయడానికే కదా నేను వెళ్తాను అని. తర్వాత జీషింగ్ని అడుగుతాను నువ్వు అక్కడికి వస్తావా అంటే జీషింగ్ ఆ కంపెనీ ఇప్పుడే స్టార్ట్ అయింది, కంపెనీలో చాలా పని ఉంది అని చెప్తూ ఉంటుంది. దానికి జెండి జీషింగ్ నువ్వు ఇప్పుడు బాస్వి ఎంప్లాయీవి కావు, ఎంప్లాయీగా ఉన్నప్పుడు నువ్వు ఈ సోషల్ యాక్టివిటీస్ అవాయిడ్ చేస్తుండే కానీ ఇప్పుడు వేరు, నువ్వు ఇవి అవాయిడ్ చేయకూడదు అంటే జీషింగ్ దానికి ఇంకా ఫ్యూచర్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అని అంటుంది. అండ్ స్ట్రెంత్ లేనప్పుడు ఆపర్చునిటీస్ రావు, స్ట్రెంత్ ఉంటే ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో కూడా వస్తాయి అని చెప్తూ ఉంటుంది జీషింగ్ జెంగ్డీతో. హీరో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ వింటూ ఉంటాడు. అప్పుడే మిస్టర్ చెన్ నేను స్పీచ్ ఇవ్వాల్సి ఉంది, నేను దానికి రెడీ అవుతానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత మిస్టర్ హాన్ జీషింగ్ని ఒకసారి నీతో మాట్లాడాలి అని రమ్మంటాడు. వాళ్ళిద్దరూ ఒక ప్లేస్కి వెళ్ళాక మిస్టర్ హాన్ జీషింగ్తో ఏమైంది ఈరోజు నువ్వు ఎందుకు మొత్తం యాబ్సెంట్ మైండెడ్గా ఉన్నావు అని అడుగుతాడు. దానికి జీషింగ్ ఏం కాలేదు అని చెప్తుంది. దానికి ఆంటీ నువ్వు నన్ను ఇన్విటేషన్ అడిగావు, నేను ఇచ్చాను, కానీ ఇప్పుడు నువ్వు పాజిటివ్గా లేదు, ఇది కరెక్ట్ యాటిట్యూడ్ కాదు అని అంటాడు. అప్పుడు జీషింగ్ నేను మార్నింగ్ ఏం తినలేదు, దానివల్ల బ్లడ్ షుగర్ లో ఉన్నట్టుంది, నేను ఆఫ్టర్నూన్ బాగానే ఉంటాను అని చెప్తుంది. హాంటింగ్ అది నమ్మకుండా మళ్ళీ అడుగుతాడు ఏమైంది అసలు అని. దానికి జీషింగ్ ఏం కాలేదు, నేను సరిగ్గా ఉంటాను అని చెప్తుంది. హాంటింగ్ అప్పుడే జీషింగ్ హ్యాండ్ సైడ్ చూసి రింగ్ లేకపోవడం గమనిస్తాడు. అప్పుడే హాంటింగ్ ఇంకా తనకి బ్రేకప్ అయిందని అనుకొని జీషింగ్తో మూడ్ అడ్జస్ట్ చేసుకో, చీరప్గా ఉండు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎదురుగా జెంగ్డీ వచ్చి తనని కంఫర్ట్ చేసావా అని అంటే హాంటింగ్ నువ్వు ఇంత కాంపిటేటివ్గా ఉండాలా తనతో అని అంటాడు. నేనెక్కడున్నాను అని అంటుంది జెంగ్డీ. జస్ట్ తనకి గుర్తు చేయాలనుకున్నాను, ఫార్మర్ ఎంప్లాయీ ఆఫ్ నా కంపెనీ ఇలా ఉండకూడదని అంతే అని చెప్తూ ఉంటుంది జెంగ్డీ. దానికి హాంటింగ్ నువ్వేం వరీ అవ్వకు, నేను తనకి ఎలా ఉండాలో ఇన్స్ట్రక్ట్ చేస్తాను అని అంటాడు.
దానికి జెంగి అయితే తను చాలా కష్టపడాలి, ఎందుకంటే నాకు తెలుసు మీ స్టాండర్డ్స్ చాలా హై అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దానికి హాంటింగ్ ఒక స్మైల్ ఇస్తాడు. తర్వాత జీషింగ్ సైడ్ చూస్తాడు. తను స్టిల్ అప్పటికి అక్కడే నించొని ఉంటుంది బాధగా. హాంటింగ్కి అప్పుడే లూలింజా నుంచి తన భార్య ఈరోజు నైట్ చెకప్కి రమ్మని మెసేజ్ వస్తుంది. అది చూసి తను అక్కడ నుండి ఇంకా స్టార్ట్ అవుతాడు. జీషింగ్ కూడా బయటకు వచ్చి క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడే హాంటింగ్ కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది. హాంటింగ్ కార్ ఎక్కువ అని అంటే జీషింగ్ లేదు నేను ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తాను అంటే లేట్ చేయకు ఎక్కువ అని అంటాడు. తర్వాత అసిస్టెంట్ డోర్ తీయగానే జీషింగ్ కార్ ఎక్కుతుంది. కార్లో జీషింగ్ హాంటింగ్తో సారీ మిస్టర్ హాన్, నేను ఇవాళ అంత బాగా పర్ఫామ్ చేయలేదు, నేను నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయను అని చెప్తుంది. అప్పుడు హాంటింగ్ నువ్వు మార్నింగ్ తినకపోతే నీ హెల్త్ బాగుండదు అన్నప్పుడు నువ్వు సరిగ్గా టైంకి తినాలి కదా, హెల్త్ని మేనేజ్ చేసుకోవాలి కదా అంటాడు. హాంటింగ్ జీషింగ్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. తర్వాత జీషింగ్ ఇంట్లోకి వెళ్ళి తను మార్నింగ్ ఈచెన్తో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది, ప్రపోజల్ రింగ్ టేబుల్ మీద పెట్టిన సిచ్యువేషన్ గురించి. జీషింగ్ తన రూమ్లోకి వెళ్తూ ఈచెన్తో స్పెండ్ చేసిన మెమొరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలానే ఈచెన్ వస్తువులన్నీ అక్కడ లేకపోవడం అబ్జర్వ్ చేస్తుంది. ఈచెన్ గురించే గుర్తు చేసుకుంటూ జీషింగ్ ఈచెన్కి కాల్ చేస్తుంది తన డోర్ బయట నించొని. కానీ ఈచెన్ కాల్ లిఫ్ట్ చేయకుండా అలానే చూస్తూ ఉంటాడు. తర్వాత కాల్ లిఫ్ట్ చేయగానే జీషింగ్ డోర్ ఓపెన్ చేయమని అంటుంది ఈచెన్తో. తర్వాత ఈచెన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. జీషింగ్ ఈచెన్కి వాళ్ళు కాంట్రాక్ట్ సైన్ చేసిన అగ్రిమెంట్ చూడమని తన చేతిలో పెట్టి అలానే వాళ్ళకి వచ్చిన పేమెంట్ కూడా ఫోన్లో చూపిస్తూ ఉంటుంది. తొందరలో షింగ్చెన్ అంటే హీరోయిన్ కంపెనీ డెవలప్ అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉండగానే దానికి ఈచెన్ కంగ్రాచులేషన్స్ అంటాడు. జీషింగ్ ఇంకేం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి కబోర్డ్స్ అండ్ ఇల్లంతా మొత్తం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఈచెన్ నేను ఓన్లీ నిన్ను ఒక్కదాన్నే ప్రేమించాను అని చెప్తూ ఉంటాడు. జీషింగ్ అక్కడున్న వాళ్ళిద్దరు ఫోటో చూసి ఇంకా ఏం మాట్లాడలేక సోఫా మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. జీషింగ్ ఏడుస్తూ ఉంటే ఈచెన్ వచ్చి ఏడవకు అని అంటాడు. దానికి అప్పుడు జీషింగ్ నేను ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా, నేను ఏడుస్తే నీకేంటి అని అంటుంది. అప్పుడు ఈచెన్ జీషింగ్ని హగ్ చేసుకుంటాడు. జీషింగ్ తనతో నేను చెప్పాను కదా నేను తొందరగా సక్సీడ్ అవుతా అని, నా కోసం వెయిట్ చేయొచ్చు కదా, నా కోసం వెయిట్ చెయ్యి అని అడుగుతుంది. దానికి ఈచెన్ తనని హగ్ చేసుకొని లేదు నీకు అవసరం ఉన్నప్పుడు నేను నీ పక్కన ఉంటాను, బట్ నీకు అవసరం లేనప్పుడు నేను జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ మాత్రమే అని అంటాడు. జీషింగ్ నాదే మిస్టేక్, సారీ నాదే మిస్టేక్, నేను ఇంక ఇట్లా చెయ్యను అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఈచెన్ లేదు మనం ఇంకా ఒకరి లైఫ్లో ఒకరం ఉండలేము, నేను నీకు అసలు ఏమీ ప్రొవైడ్ చేయలేను, నీకు బిజినెస్లో ట్రబుల్స్ వచ్చినప్పుడు, ఫినాన్సింగ్కి ప్రింటర్కి ట్రబుల్స్ వచ్చినప్పుడు నేను నీకు కంఫర్ట్ తప్ప ఏమీ ఇవ్వలేకపోయాను అని చెప్తూ ఉంటాడు. దానికి జీషింగ్ అవన్నీ వర్క్ రిలేటెడ్, అవన్నీ నేను నీ నుంచి ఏమీ కావాలి అనుకోవట్లేదు, ప్లీజ్ నాతో ఉండు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఈచెన్ లేదు కానీ నేను అలా ఉండలేను, నీ లైఫ్లో జరుగుతున్నవన్నీ చూసుకుంటూ ఉండే ఒక పర్సన్గా నేను ఈ లైఫ్లో నీతో ఉండలేను అని చెప్తూ ఉంటాడు. నువ్వేం తప్పు చేయలేదు, నువ్వేం సారీ చెప్పొద్దు, నాదే తప్పు, నేనే నీకేం ప్రొవైడ్ చేయలేకపోయా, సో మన డిఫరెంట్ వేస్లో వెళ్తాం ఇప్పటి నుంచి అని చెప్తూ ఉంటాడు ఈచెన్. తర్వాత ఈచెన్ జీషింగ్తో నేను నిన్న నైటే నీ ప్రపోజల్ ప్లాన్ చూశాను, బట్ నేను అది యాక్సెప్ట్ చేయలేను, బికాస్ నేను కావాలి అనుకున్నది స్టేబుల్ అండ్ సింపుల్ లైఫ్, మన ఇద్దరం కలిసి ఉండే లైఫ్, బట్ నువ్వు కావాలనుకున్నది నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకున్న లైఫ్, సో మన ఇద్దరు రిలేషన్షిప్ ఇంకా సస్టైన్ అవ్వదు. జీషింగ్ నువ్వు లైఫ్లో పైకి రావాలి, నువ్వు హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను, అండ్ నువ్వు కావాలనుకున్నవన్నీ నీకు దక్కాలని కోరుకుంటాను అని చెప్తూ ఉంటాడు ఈచెన్. అప్పుడు జీషింగ్ ఈచెన్ హ్యాండ్స్ పట్టుకుంటుంది, బట్ ఈచెన్ జీషింగ్ హ్యాండ్స్ని వదిలించుకొని ఒక స్టెప్ వెనక్కి జరుగుతాడు. జీషింగ్ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా జీషింగ్కి వాళ్ళ రిలేషన్ అయిపోయింది అని అర్థమైపోయి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈచెన్ వాళ్ళిద్దరు కలుస్తున్న ఫోటో నుండి కూడా తీసుకెళ్ళి వాళ్ళ మెమొరీస్ అన్నీ పెట్టేసిన ఒక బాక్స్లో పెట్టేసి క్లోజ్ చేస్తాడు ఆ బాక్స్ కూడా. జీషింగ్ మాత్రం బాధగా నడుచుకుంటూ వాళ్ళ మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఈచెన్ వాళ్ళ ఇంటి నుంచి నడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో ఫుడ్ కుక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి లూలింజా నుంచి బార్ దగ్గరికి రా, ఇన్స్పెక్షన్కి వస్తా అన్నావు కదా, ఇంకెప్పుడు వస్తావు అని మెసేజ్ వస్తుంది. ఆ టైంలోనే హీరో ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చి ఏం చేస్తున్నావు, సీ ఫుడ్ పోరిజ్జా, నువ్వు స్మాల్ ప్రాబ్లంలో ఉంటే ఏదన్నా కుక్ చేస్తావు, ఇంత పెద్ద మెనూ కుక్ చేస్తున్నావంటే ఏదో పెద్ద ట్రబుల్లోనే ఉండాలి, ఏమైంది అని అంటాడు. హీరో కామ్గా తన కుకింగ్ కంటిన్యూ చేసుకుంటుంటే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు ఏమైంది అని జీషింగ్ నీకు తన వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపిందా అని అడుగుతాడు. అప్పుడు హీరో దానికి లేదు తను బ్రోకప్ చేసుకుంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో అని చెప్తాడు. దానికి హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే మంచిదే కదా, నువ్వు వెళ్ళి ఇప్పుడు తనకి ప్రాపర్ కేర్ అండ్ కంఫర్ట్ ఇవ్వు, తను నీ గర్ల్ ఫ్రెండ్ అయిపోతుంది అని అంటే దానికి హీరో నేను ఎప్పుడు ఒకరి లైఫ్లోకి అలా వెళ్ళను అని అంటాడు. దానికి హీరో వాళ్ళ ఫ్రెండ్ మనము కావాలి అనుకుంది మనకి దక్కినప్పుడు ఏ వేలో వెళ్తే ఏంటి అని అంటూ ఉంటాడు.
అప్పుడు హీరో అయిపోయింది నా వంట, నువ్వు తిను టేస్ట్ చేయని అంటే దానికి హీరో వాళ్ళ ఫ్రెండ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకు పని ఉంది అని అంటాడు హీరో. మరి ఫుడ్ అంటే నేను తినను, నువ్వే తిని నాకు కిచెన్ క్లీన్ చేసేయి అని చెప్పుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు హీరో. నెక్స్ట్ సీన్లో జీషింగ్ బార్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హీరో జీషింగ్ని చూస్తాడు. హీరో జీషింగ్ తాగుతుంటే తన వైపే చూస్తూ ఉంటాడు. తను వచ్చింది లూలింజా బార్కి. సో లూలింజా అప్పుడే అక్కడికి వచ్చి ఎట్ లాస్ట్ నువ్వు ఇక్కడికి వచ్చావా అని హీరో ముందు కూర్చుంటాడు. జీషింగ్ సైడ్ చూడడం అబ్జర్వ్ చేసిన లూలింజా తను 1 అవర్ నుంచి ఇక్కడే కూర్చొని తాగుతుంది, తనకి ఏదో బాధ ఉంటుంటుంది, అందుకే కూర్చొని తాగుతుంది, నువ్వేం వరి అవ్వకు అని చెప్తూ ఉంటాడు. లైట్గా డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది. దానికి లూలింజా చూడు తను ఈవెన్ డ్యాన్స్ కూడా చేయగలుగుతుంది ఇప్పుడు అని హాంటింగ్కి చెప్తూ ఉంటాడు. సరే అది వదిలే, లైట్స్ ఇవన్నీ చెక్ చేయని అంటున్నప్పుడే జీషింగ్ చైర్ మీద నుండి కిందకి పడిపోతుంది. జీషింగ్ మళ్ళీ తనంతా తానే లేచి నవ్వుకుంటూ నేను బాగానే ఉన్నాను అని అక్కడున్న పర్సన్తో నాకు ఇంకొక డ్రింక్ ఇవ్వు అని అడుగుతుంది. తర్వాత ఆ పర్సన్కి థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ పడిపోతుంటే అప్పుడే హాంటింగ్ వెళ్ళి తనని పట్టుకొని తనని చేతిలోకి ఎత్తుకుంటాడు. జీషింగ్ ఎవరు నువ్వు అని అంటే హాంటింగ్ నేను ఎవరో తెలీదా అని ఒక సీరియస్ లుక్ ఇస్తాడు జీషింగ్ సైడ్. జీషింగ్ గుర్తుపట్టి హాంటింగ్ అని నాతో డ్రింక్ చెయ్యి అని అంటుంది. దానికి హాంటింగ్ లేదు నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తాను అని అంటాడు. హాంటింగ్ లూలింజాకి తన కోట్ తీసుకుంటా అని చెప్పి తనని తీసుకొని వెళ్తుంటాడు. జీషింగ్ ఏమో నాది ఇంకా తాగడం అవ్వలేదు, నేను ఇంకా తాగాలి అని అంటూ ఉంటుంది. హాంటింగ్ తనని తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టి అక్కడ నుంచి వాళ్ళందరూ కలిసి స్టార్ట్ అవుతారు. కార్లో లూలింజా ఫోకస్ మొత్తం వెనక బ్యాక్ సీట్లో కూర్చున్న హీరోయిన్ మీదే ఉంటుంది. హీరోయిన్ కొంచెం ఇలా పడుకున్నట్టు లీన్ అవుతే హీరో కొంచెం సైడ్కి జరిగి తను పడుకునేలా తన షోల్డర్స్ తన సైడ్ పెడతాడు. లూలింజా హీరోతో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నామని అంటాడు హాంటింగ్. దానికి హీరో డ్రైవర్ అంటే అసిస్టెంట్ తాంగ్ నాకు తను ఏ కమిటీలో ఉంటుందో తెలుసు, కానీ ఎక్కడ ఉంటుందో ఎగ్జాక్ట్ ఇల్లు తెలియదు అని అంటాడు. అప్పుడు హాంటింగ్ లూలింజాతో తన ఫ్రెండ్కి కాల్ చేసి అడుగుతాను అడ్రస్ ఏంటో అంటే అవునవును కరెక్ట్ నువ్వు చాలా స్మార్ట్ అని లూలింజా వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ వామిటింగ్ అయినట్టు చేస్తూ ఉంటుంటే హాంటింగ్ తనని కేర్ తీసుకుంటాడు. లూలింజా వాళ్ళ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, తను పడుకుందేమో అని హాంటింగ్తో చెప్తూ ఉంటాడు. అప్పుడే హాంటింగ్ హీరో విండో సైడ్ లీన్ అవ్వడం చూసి తన కోట్ తీసి తనకి సపోర్ట్గా పెడతాడు. అప్పుడు అసిస్టెంట్ తాంగ్ నేను హెచ్ఆర్కి కాల్ చేసి అడగనా తన అడ్రస్ ఏంటో తను చేసిన పాత కంపెనీలు అంటే హాంటింగ్ వద్దు అని అంటాడు. జీషింగ్కి ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ఉంది కదా తనకి కాల్ చేయని లూలింజాకి చెప్తాడు. లూలింజా వాళ్ళ ఫ్రెండ్ తుషోమింగ్ లైవ్ స్క్రీన్కి వేరే తన ఆల్టర్నేట్ అకౌంట్తో వెళ్ళి నాతో మీ ఫ్రెండ్ ఉంది ప్లీజ్ నాకు టెక్స్ట్ బ్యాక్ చేయని మెసేజ్ చేస్తాడు. అప్పుడే జీషింగ్ హీరో ల్యాప్పై పడుకొని ఉంటుంది. లూలింజా వెంటనే అడ్రస్ తనకి మెసేజ్ రావడంతో వెనకకి తిరిగి అడ్రస్ చెప్తూ ఉంటేనే ఆంటీ వెనక్కి తిరక్కు అని అంటాడు. నేను జస్ట్ తుషోమింగ్ మనకి అడ్రస్ పంపిందని చెప్తున్నానని చెప్పి థ్యాంక్సాంగ్ అంటే వాళ్ళ అసిస్టెంట్కి అడ్రస్ చూపిస్తాడు మనం ఈ అడ్రస్కి వెళ్ళాలి అని. దానికి థ్యాంక్సాంగ్ ఓకే అని అంటాడు. ఇంకో సైడ్ హీరోయిన్ని హీరో కేర్ తీసుకుంటూ ఉంటాడు. తనకి తన కోట్ కప్పి తనని పడుకునేలా కంఫర్ట్గా చూసుకుంటాడు. తర్వాత హీరోయిన్ లూలింజా కలిసి ఫైనల్గా హీరోయిన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తారు. హీరో వాళ్ళ ఫ్రెండ్ షామింగ్తో తనని చూసుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్తుంటేనే డోంట్ గో అని హీరో కాలు పట్టుకుంటుంది సోఫా మీద పడుకోబెట్టాక. హీరోయిన్ వాంతింగ్ చేసుకుంటుంటే వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి బేసిన్ తెచ్చి పెడుతుంది కింద. తర్వాత హీరో ఇంట్లో హనీ ఉందా అని అడుగుతాడు. లేదు నేను వెళ్ళి కొనుక్కొని వస్తాను అని షామింగ్ వెళ్తుంటే అప్పుడు లూలింజా ఇప్పుడు ఈ టైంలో బయటికి వెళ్ళడం చాలా డేంజరస్, నేను నీతో పాటు వస్తాను అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి హనీ తీసుకురావడానికి అక్కడికి వెళ్తారు. ఇంకో సైడ్ హీరోయిన్ హీరో కాల్ని గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఇంకా హీరో చేసేదేం లేక అక్కడ పక్కనే టేబుల్ మీద కూర్చొని చుట్టూ ఉన్న ఫోటోస్ సరౌండింగ్స్ మొత్తం చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అప్పుడే థర్స్టీ అని అంటూ ఉండడంతో హీరో కప్లో వాటర్ పోసి తనకి తాగిపించడానికి చూస్తాడు. తను అవి తాగకుండా పైన పడేసుకుంటుంది కొంచెం అటు ఇటు జరగడం వల్ల. తర్వాత హీరో లేచి టిష్యూ కోసం చూస్తుంటే హీరోయిన్ వెళ్ళొద్దు అని తన కాలు పట్టుకొనే ఉంటుంది. తను ఇంకా కష్టపడి లీన్ అయి ఒక టిష్యూ అక్కడి నుంచి తుడుచుకొని తన మౌత్కి ఉన్న వాటర్ క్లీన్ చేస్తాడు. తర్వాత హీరోయిన్ కోల్డ్ అని అంటూ ఉంటుంది. సో హీరో తన కోట్తో తనని కవర్ చేయడానికి చూస్తాడు, కానీ అక్కడ అది డైనింగ్ టేబుల్ చైర్ మీద వేసి ఉంటుంది. తను వెళ్ళి తీసుకుందాం అని అనుకుంటుంటే జీషింగ్ తన కాలు గట్టిగా పట్టుకోవడంతో ఇంకా హీరో పక్కనే ఉన్న అంబ్రెల్లా తీసుకొని చాలా లీన్ అవుతూ ఆ టేబుల్ మీద ఉన్న కోట్ని అంబ్రెల్లా హెల్ప్తో ముందుకి లాగడానికి చూస్తూ ఉంటాడు. ఎపిసోడ్ 9 ఇక్కడికి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. Till then, please like, share, subscribe and comment. Thanks for watching.